వి న్యూస్ కి తిరిగి స్వాగతం. జిల్లా కోర్టు భవన సముదాయాల ఆవరణంలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి షేక్ ఇస్మాయిల్, న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ రాజా వెంకటాద్రి, జడ్జిలు వి మోహన్ కుమార్, శ్రావణ్ కుమార్, నాగేంద్ర, బార్ అసోసియేషన్ నాయకులు శివనాగేశ్వరరావు, బాబురావుతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జాతీయ జెండాను నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈ శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఇంజనీర్లు, సూపర్వైజర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం అనగానే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, అది ప్రజాస్వామ్యం. కాబట్టి ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రత్యక్ష పాలన వల్ల కానీ పరోక్షంగా కానీ ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇక్కడ పరిపాలన చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మెజారిటీ ప్రజల యొక్క ఎన్నిక మేరకు ఆ ప్రభుత్వాలు పరిశీలన చేస్తూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మైనారిటీ ప్రజలకు సంబంధించినటువంటి నిజమైన హక్కులు ఎక్కడైనా కూడా ఉల్లంఘించబడతాయేమో అనేటువంటి ప్రమాదం అనేది ప్రజాస్వామ్యంలో ఉంది అనేటువంటి భావన ఉంది. దానికి అనుసంధానంగా ఆ భావన లేకుండా ఉండటం కోసం రెండవ భావన ఏంటంటే రిపబ్లిక్ భావన. రిపబ్లిక్ భావన అంటే తప్పనిసరిగా ఈ యొక్క ప్రభుత్వాలు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వాది నేతలు కానీ అందరూ కూడా తప్పనిసరిగా వారి యొక్క వ్యక్తిగత ఇష్టాలతో సంబంధం లేకుండా, వాటిని చొప్పించకుండా ఒక రాజ్యాంగబద్ధంగా ఒక రాజ్యాంగ వ్యవస్థ ఉంటుంది. ఆ రాజ్యాంగ వ్యవస్థకు అనుకూలంగా తప్పనిసరిగా పనిచేయాలి. 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పీడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బ్యాంకు ఆవరణంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో చైర్మన్ ఈదర్ మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కలిగిన దేశం భారతదేశమని ఈదర్ మోహన్ బాబు కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధికి యువత మరింత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఈఓ రాఘవయ్య, ఓఎస్టీలు మోహన్ రావు, సీతారామయ్యతో పాటు ఏజీఎంలు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ స్వాతంత్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలితం. మరి 1947 స్వాతంత్రం రావడం జరిగితే 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద లిఖిత రాజ్యాంగం మంది. మరి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే పునాదులుగా ఆ రోజున మన పెద్దల రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడినటువంటి రాజ్యాంగం మంది. మరి అటువంటి రాజ్యాంగ ఫలాలు ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం. మరి మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలోనే సహకార రంగానికి ఆ రోజున పెద్దలు ఊపిరిలూదే ప్రయత్నం చేశారు. మరి ఈ సమాజం కేవలం రైతు పెట్టిన భిక్ష ఈ రోజున్నటువంటి మనం చూస్తున్న సమాజం. రైతు లేనిదే రాజ్యం లేదనేది ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరంతటా వారు సక్రమమైన బాధ్యతలు నిర్వర్తించడం ద్వారానే మరి ఆ మహనీయులకి మనం అర్పించే నిజమైన నివాళి కాగలదని, అదేవిధంగా ఈ దేశంలో పుట్టే ప్రతి బిడ్డ విద్యా, వైద్యానికి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంగిరేకుల ఆదిశేషు, జిల్లా అధ్యక్షుడు రాచగల వెంకట్రావు, కవర్తపు శ్రీనివాసరావు, అబ్దుల్ బషీర్, ఆవుల శ్రీనివాసరావు, సాంబశివరావు, పల్నాటి నాగేశ్వరరావు, శ్రీదేవి, కృష్ణమూర్తితో పాటు పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ, అన్ని వర్గాల వారికి కూడా గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఒక రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అందరికి కూడా కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం అంతా కూడా పాడి పంటలతో, మరి అదేవిధంగా దేశం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పాడి పంటలతో అభివృద్ధి చెందాలని, మరి భగవంతుడు కూడా అందరికీ మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఈ 68వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని,
ఆ భగవంతుడు అందరికి కూడా ఆశీస్సులు ఇచ్చి సంపూర్ణమైనటువంటి మంచి పరిపాలన కానీ దేశ సౌభాగ్యానికి కానీ అన్ని విధాలు కూడా శాంతి భద్రతలకు కానీ అన్ని విధాలు కూడా ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో. 68వ రిపబ్లిక్ డే సందర్భంగా మన ఒంగోలు వచ్చేసినటువంటి పెద్దలు శంకర్రావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని కుల సంఘాల బీసీ సంఘాల నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ 68వ రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరము అందరూ కూడా సుఖశాంతులతోటి అందరూ కూడా మంచిగా ముందుకి నడవాలని చెప్పేసి కోరుకుంటూ హౌసింగ్ బోర్డు కాలనీలోని బొమ్మరిల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను జరిపారు. ఆరిగ నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో డాక్టర్ ఆలూరు ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బొమ్మరిల్లులోని చిన్నారులకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని డాక్టర్ ఆలూరు ప్రభాకర్ రావు తెలిపారు. చిన్నారుల మధ్య గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో షేక్ బషీర్, రాజలక్ష్మి, ఆంజనేయులు, చింతా సుబ్బారావు, గోపి, బసవయ్య, రామారావు, పల్నాటి నాగేశ్వరరావు, ప్రసాద్, హరిప్రసాద్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రావూరి బుజ్జి, ఖాసిం, రెహమాన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మరిల్లు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. 68వ గణతంత్ర సందర్భంగా ఈరోజు మరి మరణమా చైతన్య వేదిక ఆధ్వర్యంలో బొమ్మరిల్లు ఉన్నటువంటి మన బాలలోగిల్లో ఈరోజు జెండా వందనం చేసుకుంటున్నాము. దీనికి వచ్చినటువంటి పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మరి 68వ గణతంత్ర సందర్భంగా దేశంలో శాంతి భద్రతలు కలగాలని, అలాగే ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించాలని చెప్పేసి మా ఈ మరణమ చైతన్య వేదిక తరఫున, అలాగే మన బొమ్మల తరఫున కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఒంగోలు పట్టణ ప్రజలకు కూడా మేము ఈరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి భవిష్యత్తులో ఈ దేశం శాంతి సంతలో కలగాలని చెప్పేసి మేము కోరుకుంటాం. అనాథలు, అన్నార్తులు, విధి వంచితులు లేని ఒక సుభిక్షమైన భారతదేశాన్ని చూడాలని ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బొమ్మరిల్లు కొంతమంది బాధ్యత తీసుకుంది. అలాగే ప్రతి మనిషి నేను, నా కుటుంబం అనే స్వార్థం విడనాడి నేను నా దేశం అనే దిశగా విశాలమైన అడుగులు వేస్తే ఈ దేశాన్ని ఒక అభివృద్ధి పదంలో చూడొచ్చు. ఈ దిశగా అందరూ ఆలోచనలు చేయాలని, వ్యక్తి స్వార్థం కన్నా వ్యవస్థాగత ప్రయోజనం కోసం కొంత సమయం ప్రతి మనిషి కేటాయించాలని రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో. మాకు ఇంతవరకు కూడా చాలా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నేను చూశాను, కానీ నాకు ఈరోజు బాగా నేను ఫీల్ అవుతుంది ఏంటి అని అంటే, అసలు ఎక్కడో ఈ సమాజానికి అట్టడుకు నెట్టబడిన వాళ్ళు అసలు వాళ్ళకి శాల్యూట్ చేయడం ఏంటో తెలియదు, వందే మాత్రం జనగణమన తెలియదు. ఎక్కడో స్ట్రీట్స్లో బెగ్గస్గా ఉండేటువంటి పిల్లలు ఈరోజు ఒక డిసిప్లైన్డ్గా ఫ్లాగ్ హైస్టింగ్ చేసుకొని నేషనల్ యాంథమ్ పాడటము అనేటువంటిది మాకు చాలా గగుర్పరిచేటట్టుగా ఉంది. వాళ్ళకి మాట్లాడటమే చేత కాదు, ఉండటమే చేత కానీ పిల్లలు ఈరోజు దేశ ప్రతిష్టని గౌరవించేటువంటి స్థాయిలో వాళ్ళు నిలబడ్డందుకు మేము చాలా గర్విస్తూ ఉన్నాము. అలానే మా పిల్లల పట్ల కానివ్వండి, వీటి పట్ల సమాజం చూపిస్తున్నటువంటి వాళ్ళ ఆదరణకు కూడా మేము ఈరోజు మీడియా ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలను ఆర్యవైశ్య భవనంలో జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షుడు గునుపూడి భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సిద్ధ సూర్యకుమారి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు తాతా చెంచయ్య గుప్తా, ఇస్కాల వేణుగోపాల్, పెనుగొండ శ్రీనివాసులు, పవన్, బియ్యపు బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. ముందుగా వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏ యొక్క భారతదేశము ఎటువంటి స్టేజీలో ఉండాలని గాంధీజీ కోరుకున్నారో ఆ స్టేజీలో ఉందా లేదా అనేది ఒక్కసారి మనం ఆత్మ పరిశోధన చేసుకుంటే మనకే తెలుస్తుంది. ఈరోజు టెర్రరిజం పెట్టిరేగిపోతుంది. మరి టెర్రరిజాన్ని ఎవరు చేస్తున్నారు? మన యొక్క సహోదరుడైనటువంటి మన దగ్గర నుంచి పాలు పంచుకొని మన విడిపోయినటువంటి పాకిస్తాన్ వారు మన భారతదేశంతో మంచి చెలిమిని పొందాల్సింది పోనిచ్చి, అన్నాన్ని దగ్గరికి రావాల్సింది పోనిచ్చి, ఈ యొక్క ప్రజలని ఉద్వేగపరిచి గందరగోళం సృష్టించేటువంటి మరి ఈ విధంగా వారు ఈ విధంగా టెర్రరిజాన్ని రెచ్చగొట్టి
మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మన సరిహద్దుల్లో కూడా జమ్మూ కాశ్మీర్ సమస్యలను కూడా దాన్ని ఎక్కువ చేసి గందరగోళం చేసి జటిలం చేస్తున్నారు. ఈరోజు పాశ్చాత్య దేశాలు కూడా గమనిస్తున్నాయి, భారతదేశ వైఖరిని గమనిస్తున్నాయి, భారతీయ పౌరుడి యొక్క గొప్పతనాన్ని గౌరవిస్తున్నాయి. మన భారత పౌరులు ఎంత గొప్పవారమైనా ఏ స్థానానికి వెళ్ళినా మన భారతదేశాన్ని గౌరవించాలి. మన యొక్క ప్రతి పౌరుల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలి. ఆ తల్లి భూమి భారత గురించి ప్రతి చోట్ల వేనోళ్ళ పొగిడేటట్టుగా చేయాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఆంధ్ర యువత చేపడుతున్న దీక్షను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం హాస్యాస్పదమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శి పైనం నాగరాజు విమర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ప్రత్యేక హోదాను నీరుగార్చేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ దీక్షకు అనుమతి నిరాకరించారని ఆరోపించారు. ఆంధ్ర యువత చేపడుతున్న దీక్షకు విద్యార్థి సంఘాల తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ నెల 26వ తారీఖు సాయంత్రం ఆర్కే బీచ్, అలాగే విజయవాడ, అలాగే తదితర ప్రాంతాల్లో జరిగే ప్రత్యేక హోదా సదస్సులకి పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి ఒకటి ఇస్తూ ఉన్నారు. ఎవరు కూడా పర్మిషన్ అడిగిన దాఖలా లేవని చెప్పి స్వయాన డీజీపీ కల్పించుకొని చెప్పడాన్ని మేము తప్పుపడుతూ ఉన్నాం. మా రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి ఆర్ఏటి మహేష్ ఈరోజు నిన్నటి దినాన అప్లై చేసిన నేపథ్యంలో ఎవరు అప్లై చేయలేదు పర్మిషన్కి అని చెప్పి డీజీపీ కల్పించుకోవడానికి మేము తప్పుపడుతూ ఉన్నాం. డీజీపీ గారు తెలుగుదేశానికి కొమ్ము కాస్తున్నట్టున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. అసలు ప్రత్యేక హోదా వస్తే ఏంటి లాభం అని చెప్పి ఒక ప్రశ్నని ప్రజలపై రుద్దుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ చక్కబడే అవకాశాలు ఉన్నాయి, పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరం ఉన్నాయి, ఇంకా చాలా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఒంగోలు నగర అభివృద్ధికి ఎమ్మెల్యే దామచ జనార్దన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. జన్మభూమి మా ఊరులో వచ్చిన అర్జీల పరిష్కారంలో అధికారులను పరుగులు పెట్టిస్తూ మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దూసుకుపోతున్నారు. నగర శివారు కాలనీ అయిన ప్రగతి కాలనీలో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. హైవే పక్కన ఉన్న ప్రగతి కాలనీ గత కొంతకాలంగా అభివృద్ధికి నోచుకోలేదు. దీనిపై దృష్టి సారించిన ఎమ్మెల్యే కాలనీల్లో 1,80,00,000తో అంతర్గత రోడ్లతో పాటు మెయిన్ రోడ్ నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాలనీ వర్గాల్లో ఉన్న అంతర్గత విభేదాలు ఎమ్మెల్యే ఎదుట బయటపెట్టారు. ఆధిపత్యం కోసం మహిళలు తామంటే తాము పెత్తనం చేయాలంటూ ఒకరినొకరు విమర్శలకు దిగారు. మనకు మొత్తం మీద 1,09,00,000 రూపాయలు మన కాలనీకే మనం శాంక్షన్ చేశారు. అయిపోయి టెండర్లు కూడా అయిపోయినాయి. కాంట్రాక్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. మీకు 2 సిమెంట్ రోడ్లు, మిగతా అన్నీ కూడా డ్రైన్స్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. మిగతాయి కూడా నెక్స్ట్ ఈ అయిపోయే లోపల మిగతాయి కూడా సిమెంట్ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. ఆల్రెడీ కరెంటు కూడా స్తంభాలన్నీ కూడా కరెక్ట్ చేయించాం, లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఇంకా వచ్చే లోపలికి వాటర్ వచ్చే లోపల 20,00,000 రూపాయలు పెట్టి అక్కడి నుంచి పైప్ లైన్ కూడా దీనికి లైన్ వేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా మీరు కుళాయిలు కావాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తే మీకు ఇంటికి కూడా కుళాయిలు కూడా మీ అందరూ కూడా ఇస్తారు. ఈ కుళాయిల ఫామ్లు కూడా మన వాళ్ళకి ఇస్తున్నాం. మీరు ఇంటికి ప్రస్తుతానికైతే మీరు అప్లై చేసి ఇస్తే ఫ్రీగా మీరు ₹1 కట్టకుండా మీకు అందరికీ ఇంటింటికి కూడా కుళాయిలు ఇస్తారు. మంచినీళ్ళు కార్పొరేషన్ నుంచి వచ్చేటప్పుడు మీకు కూడా అందరికి కూడా ఇంటికే నీళ్ళు వస్తాయి. నెక్స్ట్ కరెంటు కరెక్ట్ చేసాం, ఈ రోడ్లు వేసేస్తూ ఉన్నాం. నెక్స్ట్ బాత్రూమ్లు అన్నీ కూడా ఎవరెవరికైతే బాత్రూమ్లు లేవో బాత్రూమ్లు కూడా అన్నీ కూడా కట్టించాం. రేషన్ కార్డులు కూడా ఎవరికైతే లేవో అందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. నెక్స్ట్ వచ్చే లోపల గ్యాస్లు కూడా ఎవరెవరికి కావాలో గ్యాస్ కనెక్షన్ కూడా అందరూ కూడా తీసుకోండి. పెన్షన్లు ఈ ముసలోళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు మనకంటూ ఒంగోలు నియోజకవర్గంలో పెన్షన్స్ అనేది పెండింగ్ లేకుండా పూర్తి స్థాయిలో పెన్షన్లన్నీ కూడా మనం క్లియర్ చేశాం. ఎమ్మెల్యే నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల పలువురు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. గద్దలగుంటలోని 30వ డివిజన్లో వైసీపీ నాయకులు నత్తల యానాదిరావు, పల్లాబతిన అనిల్, అశోక్ ఆధ్వర్యంలో 25 కుటుంబాల వారు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. 3 బొమ్మల సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, కొమ్మూరి రవిచంద్ర, బొమ్మినేని మురళి, నత్తల కనకారావుతో పాటు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ అనేటువంటిది చాలా అవసరం. అలాగే శ్మశాన వాయువు సార్ మాకు చాలా చిన్నదిగా ఉంది, అది కంప్లీట్గా ఫుల్ అయిపోయింది సార్.
కన్స్ట్రక్టివ్గా ఉండిపోయింది. ఆల్రెడీ కట్టేస్తున్న కట్టడాలని కూడా ఈరోజు ఒక సమాధి కార్యక్రమం చేసుకోవాలన్నా మామిడిపాలెం వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి ఉంది సార్. ఆ ల్యాండ్ కూడా రిజిస్టర్ ల్యాండ్, అది డిజెంబి చర్చి వాళ్ళు కొనుక్కున్నటువంటి ల్యాండ్ సార్. వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము అక్కడ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మాకు త్వరితగతిన గద్దలకుంటి కొంచెం నియరెస్ట్గా ఏదైనా మున్సిపాలిటీ స్థలం కనుక మాకు కేటాయించి శ్మశాన వాకిటి కనుక ఇచ్చినట్లయితే బాగుంటుందని చెప్పేసి మేము ప్రతి ఇంటికి కూడా మేము ఈరోజు కార్యక్రమం గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇది ఒక సమస్యగా మా దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. కనుక అది కూడా మాకు మీరు నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాం. కార్పొరేషన్గా ప్రకటించు, మున్సిపాలిటీగా ప్రకటించు, ఒక ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందటం పాత సంస్కృతి. పని చేసి ప్రజలకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు, కాలువలు కానీ, రోడ్స్ కానీ, పెన్షన్లు కానీ, డ్వాక్రా మహిళలకి డ్వాక్రా లోన్స్ కానీ, అన్ని విధాల అన్ని రంగాల్లో అందరినీ ముందుకు తీసుకుపోయిన నాడే అది కార్పొరేషన్ కానీ పరిపూర్ణతగా చెందింది. అలాంటి కార్యక్రమాన్ని ఒక ఒంగోలు నియోజకవర్గంలో ఒక పెద్ద కూలివాడిగా ఈ కార్యక్రమాన్ని ఎత్తుకొని అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ అన్ని ప్రాంతాల వారిలో ఎలక్షన్ అప్పుడు మాత్రమే పార్టీ, ఎలక్షన్ తర్వాత అందరూ ఒకటే. వాళ్ళు హరిజనులు కానీ, గిరిజనులు కానీ, మైనార్టీస్ కానీ, ఏ వర్గం వారైనా సరే ఎలక్షన్ తర్వాత నాకు పార్టీతో సంబంధం లేదు. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఈరోజు ఈ పార్టీలోకి రావటం, ఏదైనా కూడా మా డివిజన్ కూడా అన్ని డివిజన్లతో పాటు బాగా జరగాలనే ఒక మంచి సంకల్పంతో వాళ్ళందరూ కూడా పార్టీలోకి వస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం ఒకసారి గమనించుకుంటే మనకు ఈ డివిజన్కి వచ్చే లోపల ఆల్రెడీ ఒక 5 వర్కులు మనకు ఆల్రెడీ ఇక్కడ శాంక్షన్ అయినాయి. దాన్ని కూడా కొన్ని కారణాల వల్ల 5 వర్కులు కూడా ఇంకా పని స్టార్ట్ అవ్వకుండా కాంట్రాక్ట్లు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు దగ్గర ఒక 3,92,00,000కి ఆల్రెడీ ఎస్టిమేషన్స్ అంతా కూడా మనం రెడీ చేసాం. అది కూడా మొత్తం 20 వర్కులు ఈరోజు మన డివిజన్ 30వ డివిజన్కి ఇవన్నీ కూడా రెడీ చేసాం. తొందరలోనే ఈ 3,92,00,000 తప్పకుండా పనులు కూడా అన్నీ కూడా మనం పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.